అన్ని సమయంలో అన్ని వేళలయందు ప్రభువుని స్తుతించడమే మనం చేయవలసిన పని. 103వ కీర్తనలో దావీదంటాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణముతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈరోజున మనము ఈ స్థితినిచ్చిన దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి కదా. మనం అన్నీ బాగున్నప్పుడే కాదు, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఒక చక్కని అంబియన్స్నిచ్చి చక్కని పరిస్థితులనిచ్చి మనల్ని నడిపించాడు. కానీ ఇంకొక అద్భుతమైన ఘట్టంలోనికి మనం వెళ్ళాలంటే కొన్ని శ్రమలు మనము అనుభవించాల్సిందే కదా. బ్లెస్సింగ్స్ కావాలంటే, ఆశీర్వాదాలు కావాలంటే దానికి ముందుగా ఏముంటుంది? కొంత శ్రమ ఉంటుంది. శ్రమ అని ఎంతమంది అనుకుంటున్నారు? దీన్ని శ్రమ అనుకుంటున్నారా? ఎందుకంటే మనం ఒక ప్రాంతానికి అలవాటు పడ్డాం కదా. మరి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆరాధించడం అంటే ఒకంత ఇబ్బందిగానే ఉన్నా, మరలా అలవాటు అయ్యే వరకు కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనం ఏం చెల్లించాలి? ప్రభుకి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా.